ప్రియ పూర్ణానంద, నీవే చెప్పు, నీవు వైకుంఠమునందు ఇదే రూపంతో ఎందువా, లేక ఇది తమరి ఇచ్చ పైననే ఆధారపడును పితాశ్రీ. నేను మాత ఇచ్చని నెరవేర్చుటకు ఈ రూపమునందు ప్రత్యక్షమయ్యాను. వాస్తవమున నేను ఈ సమయమున నా మూల రూపమునందే ఉండవలసినది. ఎందుకు? ఏమైనది? ఎచట ఏమి సంభవిస్తున్నదో తమరికీ తెలియను పితాశ్రీ. దుష్ట దమనాసురుడు దైత్యగురువుచే ప్రేరేపించబడి గణేశలోకము పైన ఆక్రమణ చేసే దుస్సాహసము చేసినాడు. కాని బుద్ధి సిద్ధులు తమ సాహసము బుద్ధి కుశలతతో అతడిని పలాయనం చిత్తగించున్నట్లు చేసినారు. ఇక నేనచ్చటికి వెళ్ళవలసిన అవసరమే లేకపోయినది. నేను ఈ రూపమును త్యజించి నా మూల రూపమును పొందగోరుటయే లేదు. అవును గణేశ, నాకు కూడా నీవు ఈ బాలరూపమందే బాగుగా ముచ్చటగా ఉన్నావు. నీ ఈ మనోహర రూపమును చూసి దేవి పార్వతి ధన్యురాలైనది. నేను ధన్యురాలిని గణేశ. గణేశుడా? గణేశుడు కాదు మాత, పూర్ణానందుడు. ఏ విధముగా తమరికి నా ఈ బాలరూపము ఇష్టమో అదే విధముగా నాకును తమరిచ్చిన నామము పూర్ణానందుడు అత్యంత ప్రియమైనది. ఈ నామము తమ శ్రీముఖము నుండి వెలువడి ఇంకనూ అధికానందకారకమగుచున్నది. నీవే స్వయముగా ఆనందరూపుడు పూర్ణానంద. ప్రియ పూర్ణానంద, నీవు వైకుంఠమునకు వచ్చి ఆనందఝరిని ప్రవహింపచేసినావు. దమనాసురుని మరచి నీవు మా ఆనందమును ఇంకా పెంచినావు. దైత్యగురు, దైత్యగురు, దైత్యగురు! ఏమైంది దమనాసురా? దమనాసురా ఏమైనది? దైత్యగురు, నేను పడిపోవడం తమరు చూసినారు కదా. ఇంకా నేనేమి చెప్పను ఏమి జరిగినదో. అక్కడ ఏమైనది? గణేశ లోకమందు గణేశ లోకమందు గణేశుడే లేడు దైత్యగురు. అచట 20 సుందర స్త్రీలు వారి సేవకులు అనేకులున్నారు. వారే మనాసురులకి దుర్గతి కలిగించినారే. ఇక అచట గణేశుడే ఉండిన ఏమి జరిగేదో దైత్యగురు. మాకు చెప్పు, నీకు ఈ దుర్దశని కలిగించినదెవరు? ఒక ప్రక్క గణేశ లోకమును దెబ్బతిని వచ్చినావు, దానికి తోడు గురువుగారు చిత్కరించుకుంటున్నారు. కానీ గురువు కదా భరించవలసినది. ఈయనే కదా నీకు కృత జీవితమునిచ్చినది. మేమడుగుతున్నది నీకు ఈ దుర్దశని కలిగించినది ఎవరని? ఆ 20 స్త్రీలే దైత్యగురు. 20 స్త్రీలా? నేను తమ ఆజ్ఞానుసారముగా నా సైనికులతో పాటు అతడికి వెళ్ళినాను దైత్యగురు. కానీ తమరు నాకు ఆ 20 స్త్రీల గురించి ఏమీ చెప్పలేదు. నేను పలుమార్లు యోచించి చింతాగ్రస్తుడనయ్యాను. గణేశ లోకమందలి స్త్రీలే నాకిటి దుర్దశను కలిగించగలిగితే ఇక గణేశుడు ఇంకెంత చేయగలడు అని. మరి దైత్యగురు, నేను ఏమి చేయను? నేనేమి చేయను దైత్యగురు? గణేశుడు అత్యంత చతురుడు దమనాసురా. అతను తన యుక్తి బలములతో నిన్నీ విధముగానే భయభీతుడిని చేయును. అందుకే నీకు ఉచితమైనది ఏమిటంటే నీవు అన్యాయము అవినీతి కార్యములు చెయ్యి. ఇప్పుడు నన్నేమి చేయమందురు దైత్యగురు? బ్రహ్మ, విష్ణువు, గణేశుల భక్తుల పైన రాక్షస అత్యాచారములను ప్రయోగించవలే. నీ అసుర సైనికులను వెంట పెట్టుకుని వారి భక్తులపై విరుచుకుపడు. ఎలా వీలగును దైత్యగురు? ఎలా విరుచుకుపడను? నా వెంటనున్న అసుర సైనికులందరూ గణేశ లోక ద్వారం వద్దనే హతమయ్యారు. నేను ఒక్కడినే ఎలాగో ప్రాణాలను కాపాడుకుని పారిపోయి వచ్చాను. తమరంటున్నారు విరుచుకుపడమని. అసుర సైనికుల గురించి చింతించక దమనాసుర, వారిని మేము ఏర్పరచెదము. దైత్య శక్తి విజయీ భవ స్వాహ. ప్రణామం దైత్యగురు. గౌరీసుతుడు, శివనందనుడు, సుఖకారకుడు, దుఃఖహారకుడు శ్రీ గణేశునికి శ్రీ గణేశుని పరమ భక్తుడు మహారాజు వృషభసేనునికి శ్రీ గణేశాయ నమః. గణేశపురము రాజైన వృషభసేనుడు గణేశునికి పరమ భక్తుడు. నీవు అతనిపై ఆక్రమణ చేసి అతని రాజ్యాన్ని సర్వనాశనం చెయ్యి.
అతనిని సంహరించి అతని సింహాసనంపై విరాజమానుడవై పృథ్వీలోకమందు అసుర సామ్రాజ్య స్థాపనని గావించు. గణేశుడు తన పరమ భక్తుని రక్షించుటకు అవశ్యము వచ్చును. ఆ వెంటనే నువ్వు అర్థమైనది దైత్యగురు. గణేశుడు వచ్చినంత నేనేమి చేయవలెనో నాకు బహు బాగా తెలిసినది. అసుర సైనికులారా, ఆకాశ మార్గాన నడవండి. హతమార్చడం ఆ గణేశ భక్తుడిని, ఆ గణేశుణ్ణి కూడా. ఏమైనది పూర్ణానంద? చూస్తాడట, నా అంతు చూస్తాడట. ఎవరు అంటున్నారు? మాత, దైత్యగురువు శుక్రాచార్యుని బుద్ధి మలినమైపోవచ్చున్నది. ఆయన గణేశ వైరము పెరుగుతూ పోవచ్చున్నది. ఇంతకీ ఏమి జరిగినది? మాత, శుక్రాచార్యుడు దమనాసురుణ్ణి ఉత్తేజితుణ్ణి చేసి అతనిని అసురసేనతో సంపూర్ణముగా సుసజ్జితుణ్ణి చేసి పరమగణేశ భక్తుడైన వృషభసేనునిపై ఆక్రమణ చెయ్యునందుకు పంపినాడు. ఇప్పుడింక నేను ఏదో ఒకటి చెయ్యవలే. ఇంకా బాలుడు పూర్ణానంద. ఇక ఆ భయంకర శస్త్రాలతో సుసజ్జితులైన అసురులను ఎదుర్కొనుట నీకు అసాధ్యం. అసురులలో శక్తి అనేది ఎక్కడుండును మాత? కేవలము భయంకరత్వము, వినాశకత్వమే యుండును. నిజముగా శక్తి ఉన్నవారు వారెప్పుడూ అత్యాచారములు చేయరు. ఇక అత్యాచారము చేసే వారిలో శక్తి ఉన్నదని ఈ జగతి భ్రమపడుతుంది. ఆహా, నీవు జ్ఞానివలే పెద్ద పెద్ద మాట్లాడుచున్నావు, కానీ నీవింకా బాలుడవు. తమరు మరచుచున్నారు మాత. పార్వతీమాత నన్ను ఇదే బాలరూపమున ఉత్పన్నము చేసి ఉన్నారు. ఇదే రూపమున నేను సర్వశక్తివంతుడైన పరమశివునికి నా యొక్క పరాక్రమమును చూపినాను. గొప్ప గొప్ప శక్తిశాలురైన ప్రమథగణములను, భూత పిశాచములను ఒకే దండంతో దండించి కైలాసమంతా హాహాకారములను సృష్టించినాను. మరి నా పెద్దాన్న కార్తికేయుడు తన బాలరూపముననే తారకాసురుణ్ణి యమలోకమున కంపెను కదా. అవన్నీ నిజమే పూర్ణానంద, కానీ మాత, తమరు అనుజ్ఞనిస్తే ఒకే ప్రహారముతో దమనాసురుణ్ణి వధించి వేసెదను. కానీ అంతకు ముందు దైత్యగురువు శుక్రాచార్యునితోనూ సంఘర్షణ పడవలే. సంభవించిన ఈ ఉత్పాతములకు మూల కారణము వారే కదా. దుష్టశక్తులను అంతము చేయుటియే పరమకర్తవ్యము కావలను పుత్ర. అటుల చేయని ఎడల వారు దుష్టత్వమును పెంపొందించి వారు కూడా దుష్టులుగా అగుదురు. ఇక నీకు ఉచితమేదనిపిస్తే అది చెయ్యి. కానీ నీ పని పూర్తి చేసి శీఘ్రమే ఇచ్చటికి వచ్చేయి. నేను తమరి ఆజ్ఞని శిరసావహిస్తాను మాత. నా అంతు చూచెదనన్న దమనాసురుణ్ణి నేనూ చూచెదను. ప్రణామం. శ్రీ గణేశ, నన్ను రక్షించండి, రక్షించండి శ్రీ గణేశ. జాగ్రత్త వృషభసేన, జాగ్రత్త. నీవు బ్రతికి ఉండాలనుకుంటే నన్ను శరణు వేడుకో. నేను సదా ఆయన శరణులోనే ఉన్నాను. వారే నా రక్షకులు, శ్రీ గణేశులు. ఎక్కడ నీ శ్రీ గణేశుడు? నా హృదయమందు. అయితే పిలు. నీ శ్రీ గణేశుడు. ఓ పార్వతీనందన, ఓ శ్రీ గణేశ, ప్రభూ ప్రభూ ప్రభూ, తమరు ప్రత్యక్షం అయ్యే ముందే తమరి కృప ప్రసరించి నన్ను రక్షించినది ప్రభు. కానీ ఓ దేవా, ఈ అత్యాచారులు నా వీర సైనికులందరినీ సంహరించినారు ప్రభు, సంహరించినారు. చింత నుండి విముక్తుడవు కా వృషభసేన. నీ వంటి నిష్టగల భక్తుడు, సదాచార రాజు యొక్క సైనికులకు ప్రాణహాని మేము ఉండగా ఎప్పటికీ కలుగదు. విఘ్నహారకుడు శ్రీ గణేశునికి జయము. ఇప్పుడు ఈ అసురశిలలను ఏమి చేయవలెను? ఉత్తమమేమనగా వీరు వచ్చిన చోటుకే
తిరిగి పంపుట. అవును స్వామి, అదే ఉత్తమమైనది. శత్రువు చేష్టలు ఉడిగిపోయినప్పుడు ప్రహారము చేయట ఉచితము కాదు. తమరు వీరిని వీరి స్థానమునకు పంపండి. నిజానికి వీరి స్థానము వనమనందున్నది, కాని శుక్రాచార్యుడు వీరిని ఈచటికి పంపెను. కనుక వీరిని మరల అచటికే పంపుట యుచితము. మీకు ప్రాణములపై తీపియున్నచో శీఘ్రమే శుక్రాచార్యుని ఆశ్రమానికి తిరిగి పొండి. ధన్యుడిని ప్రభు, తమరు తమ భక్తుడిని కాపాడినారు. జై శ్రీ గణేశ. దమనాసుర, ఓ దైత్యగురు శుక్రాచార్య, తమరు జగత్పిత పరమశివుని పరమ భక్తులు. అందుచేత పూర్ణానందుడైన మేము తమరికి ఎట్టి హాని కలగజేయబోము. ఆయనను ఒక హెచ్చరిక అవశ్యము చేయుచున్నాము. నిదురించిన అసుర శక్తిని మాటి మాటికి జాగృతము చేసి నిర్దోష ప్రాణులకు కష్టము కలిగించే ప్రయత్నము చేయకండి. అటుల చేసిన తమరికున్న దివ్య మంత్ర శక్తులను హరించి వేసదము. అప్పుడిక తమరు ఏమీయూ చెయ్యలేరు. దేవి పార్వతి, బాలగణేశ్ పూర్ణానందుడు ఆ అసురునితో యుద్ధానికి వెళ్ళినాడు. చింతగా ఉన్నది. ఏదైనా అరిష్టం అవదు కదా. లక్ష్మి, ఆ చింతను విడువు. ఇది చెప్పు, నీవు నా పుత్రుని నీ పుత్రులు చేసుకుంటేవి, మరి నాకు సూచనైనా ఇవ్వలేదు. దేవి పార్వతి, దేవి లక్ష్మి తపస్సు చేసియే పూర్ణానందుని పొందినది. నీవు దేవి లక్ష్మికి ఎట్టి ఉపకారము చేయలేదు, ఇంకా ఈమెయు నీకును ఎట్టి ఉపకారము చేయలేదు. గణేశుని మాత పితరులకు ప్రణామము. పూర్ణానందుని మాత శ్రీలక్ష్మికి ప్రణామము. పార్వతీమాత, తమరి వలనే లక్ష్మీమాత సరస్వతీమాత ఇరువురూ నాకు మాతలు కావాలని అనుకుంటిరి. వీరి మాతృత్వ వాంఛను నెరవేర్చుట ఈ పూర్ణానందుని కర్తవ్యము. తమరి కర్తవ్యము మాకు అర్థమైనది పూర్ణానందుల వారు. కానీ మా మాటని అర్థం చేసుకో. ఇక నీవు ఎప్పటికీ లక్ష్మి వద్దనే ఉండిపోవలదు. నారాయణ నారాయణ. ప్రణామం పితాశ్రీ. ప్రణామం దేవర్షి. పూర్ణానందుడు ఎచ్చట ఉండవలను, అది అతని ఇష్ట ప్రకారమే అగును. ఇచ్చ వచ్చిన చోట ఉండవచ్చు. అతను పూర్తిగా స్వతంత్రుడు. నారాయణ నారాయణ. శ్రీ పూర్ణానంద గణపతి మరి ఎప్పటికీ కూడా మాత లక్ష్మి వద్దనే ఉండినచో తమరిద్దరు కోడండ్రు బుద్ధి సిద్ధుల సంగతి ఏమగును. మాత, మా స్వామి ఎంతో సమయముగా గణేశలోకము నుండి అదృశ్యులైనారు. అవును మాత, మేమిరువురము ఎంతో చింతిస్తున్నాం. దేవీమణులారా, నేను ఈ రూపమందుండవలెనా లేక మీ పతి రూపములోనా? స్వామి తమరా? రండి, మాతాపితల అనుజ్ఞ పొందిదము. ఓం నమః శివాయ. జై